నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, కవనెంట్ చర్చ్ పాస్టర్ సౌభాగ్యరావు గారు, అరుణ గారు మరియు కవనెంట్ చర్చ్ సంఘస్థులు వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. తిరగడం స్టార్ట్ చేయదు. తిరణాళ్ళు కాదు ఇవి, అర్థమైందా? ఇవి తిరణాళ్ళు కాదు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళితే మీరు ఎలా ఉంటారు? కలెక్టర్ దగ్గరికి వెళితే మీరు ఎలా ఉంటారు? ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే నా కళ్ళకు కనపడద్దు, పక్క వెళ్ళిపోండి. ఉంటే కూర్చుని ఉండండి, లేకపోతే పక్క వెళ్ళిపోండి. ఒక్కరి వల్ల మిగతా డిస్టర్బ్ కాకూడదు. దేవుని సన్నిధి డిస్టర్బ్ కాకూడదు. ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున, ఆత్మ చొప్పున ఇక్కడికి దేవుని చేత పంపబడ్డాము. మన టైము ప్రశస్తమైంది ఇది. హల్లెలూయా, దేవునికి మహిమ. పిల్లల్ని కూర్చోబెట్టండి. తిరణాల్లో తిరుగుతూ ఉంటారు, అటు ఇటు బోర్లు ఊదుకుంటా. అలా తిరగొద్దు. ఇక్కడ ఈ తిరణాలు కావు, దేవుని సన్నిధి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులకు కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం ఏకీభవించి ప్రార్థించాము, దేవుని సన్నిధిని అనుభవించాము. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించాను లిటరల్గా నేను. హల్లెలూయా. అనుభవించిన వాళ్ళు దేవునికి స్తోత్రం, అనుభవించలేని వాళ్ళు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. హల్లెలూయా. మొదటి వచనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మపూర్ణులుగా ఉండండి, ఇక్కడే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఎవరైనా ఒక మాట. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలైన ఒక భక్తి పరుడొకడు ఉండని. ఎవరున్నారు అక్కడ? శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడు భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన అంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ, ఎప్పుడు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే 24/7. ప్రార్థనకు ఒక టైమింగ్ ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలు తిరుగుతూ ఉంటారంట. ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు, ఎవరు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి దేవుని యొక్క దూతలు తిరుగుతూ ఉంటారంట. తెల్లవారుజామున 3 గంటలు, 6 గంటలు, 3 నుంచి 6 వరకు, మళ్ళీ ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ 6 వరకు. దైవజనుడు నన్ను అడిగాడు, మీ సీక్రెట్ ఏంటి, ఇంత అభివృద్ధి చెందారు అన్నాడు. నా సీక్రెట్ ఏమీ లేదు, ప్రార్థన చేసుకోవడమే. సీక్రెట్ ఏముంది? ఓపెన్ సీక్రెట్. ఆమెన్. ఏమీ లేదు. ఆయన మిమ్మల్ని చూస్తే అసూయగా ఉందన్నాడు. అంటే నా ఫ్రెండేలే, వేరే విధంగా కాదు. అసూయగా ఉందన్నా అంటాడు. అసూయ ఏముంది దీంట్లో? సంతోషించడమే. హల్లెలూయా. ఒక దైవజనుడు హెచ్చించబడితే, ఒక విశ్వాసి హెచ్చించబడితే, మన ప్రక్కింటి వాళ్ళు ఆశీర్వదించబడితే వాళ్ళని బట్టి మనం స్తుతి చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పడమే, అంతేనే. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆపదలో ఉన్నాం అనుకో, కనీసం గిన్నెడు చన్నీళ్ళని ఇస్తాడు వాడు. మన దగ్గర మంచినీళ్ళు లేవు, పంపులు రాలేదు, మన పక్కన వాడు ఆశీర్వదించబడ్డాడు, వాడికి మోటార్ ఉంది, అన్నీ ఉన్నాయి, వెళ్ళి ఒక బిందె నీళ్ళు అడిగితే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసూయ పడకూడదు. ఏం చేయాలి? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనకి వాడికి ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు వేరే వాళ్ళకి అప్లై చేయడు దేవుడు. ఎవరి ఆశీర్వాదం వారిదే. హల్లెలూయా. ఎవరి రక్షణ వాళ్ళదే. భార్య చర్చికి వెళితే భర్తకు ఆశీర్వాదం రాదు, భర్త కూడా రావాలి. అయితే కాపాడుతాడు భర్తని దేవుడు. లేదా భర్త చర్చికి వెళితే భార్యకి ఆశీర్వాదం రాదు, కాపాడుతాడు. కానీ ఆశీర్వాదం రావాలంటే ఇద్దరూ కూడి ఏకముగా ఆయన సన్నిధిలో ఉంటే కుటుంబం అంతా ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక.
ఇతను ఏం చేస్తున్నాడు? ఇంటి వారందరితో కూడా, మొట్టమొదటిగా రాయబడింది భక్తిపరుడు. ఏ భక్తి? ఈ రోమా సైనికులకు అధిపతి ఇతను. 100 మంది సైనికులకు అధిపతి. ఇతని దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, ఆస్తి ఉంది, మంచి మనసు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అనేక సంబంధమైనటువంటి ఆ దేవతలను, దేవుళ్లను పూజించి అలసిపోయి చివరికి ఆకాశం వైపు చూశాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆకాశమందలి దేవునికి. ఏ దేవునికి చెప్పండి? ఆకాశమందలి దేవునికి. ఆకాశమందలు ఎవరున్నారు? ఆకాశంలో, పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు చూస్తే ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. ఏం కలిగింది? దేవుడి వైపు చూస్తే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. మనుషుల వైపు, ఈ లోకం వైపు చూస్తే శపిస్తారు మనుషులు. నువ్వు బాగుంటే చూడలేరు, నిన్ను శపించడానికి ఇష్టపడతారు. కానీ నువ్వు బాగుపడితే చూడలేని వాళ్ళే 90% ఉంటారు. 10% నిన్ను చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. రాజు అయినటువంటి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఏం చూపు? విషపు చూపు. తన అవిధేయతను బట్టి, తనకున్నటువంటి దుర్మార్గమైనటువంటి మనస్సును బట్టి, అసూయను బట్టి, ద్వేషాన్ని బట్టి, గర్వాన్ని బట్టి రాజుగా తీసివేయబడ్డాడు. దేవుడు తీసేలా. దేవుడు ఎవరిని శిక్షించేవాడు కాదు, దేవుడు ఎవరిని శపించేవాడు కాదు. శపించేవాడు, శిక్షించేవాడైతే ఆయనకి రక్షకుడని పేరు పెట్టవలసిన అవసరము లేదు. యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు, ఇదిగో లూకా సువార్త 12వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం, 2:12 ఏమంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినడిన ప్రభువైన క్రీస్తు రక్షకుడు. ద డిక్లరేషన్ ఆఫ్ ద ఏంజల్. దేవుని యొక్క దూత వచ్చి డిక్లేర్ చేస్తూ ఉన్నాడు, ఈయన రక్షకుడు. హల్లెలూయా. ఎవడు పుట్టినప్పుడు రక్షకుడని రాయబడలేదు. ఈ లోకంలో ఎవరు జన్మించినా రక్షకుడని రాయబడలేదు. ఓన్లీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మాత్రమే రక్షకుడు పుట్టాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రక్షకుడిని పంపించాడు దేవుడు. రక్షించేవాడు ఎవడో లేడు, అందరూ భక్షించేవాళ్ళే. తండ్రి అయినటువంటి దేవుడు అనాది కాలములో ఆదామవ్వలు చేసిన అవిధేయత అనే పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి అనేక మందిని ఏర్పాటు చేశాడు. ప్రవక్తలు, న్యాయాధిపతులు, సేవకులు అనేక మంది వచ్చారు, కానీ రక్షకుడు రాలేదు. ఆ రక్షకుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు రావాల్సి వచ్చింది? ఆదామవ్వలు చేసిన అవిధేయత అనే పాపం. మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో జరిగింది అనుకుంటారు చాలామంది. ఏదైనా తోటలో కాదు, పరలోకంలో జరిగింది. పరలోకంలో పాపం ఎలా జరుగుద్దండి? దేవుడున్న చోట పాపం జరుగుద్దా? ఏమండి? దేవుడున్న చోట పాపం జరుగుద్దా? పాపానికి చోటు ఉందా అంటే, గర్వం అనే పాపము, అహంకారం అనే పాపము. ఈ రోజుల్లో చాలామందిలో గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. నేనే గొప్ప విశ్వాసిని. ముఖ్యంగా మన గురించే చెప్పుకుందాం, బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. మన గురించే, వేరే వాళ్ళని అనక్కర్లా, మనమే. ఏముంటుంది? అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. నేనే గొప్ప విశ్వాసిని, దేవుడు నన్నే ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్నే లేవనెత్తుతాడనే గర్వం, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే, ఏసేపు యందు అతని సహోదరులు అసూయ పడిరి. అసూయ పడిన వాళ్ళు ఎక్కడున్నారు? కాళ్ళ దగ్గర ఉన్నారు. అసూయ పడబడిన వాడు ఎక్కడున్నాడు? ప్రధానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఏసేపుని, రా నా కుమారుడా. హల్లెలూయా. కానీ ఆశీర్వాదం ఊరుకునే వచ్చిందా? పిండాడు ఏసేపుని. బట్టలు పిండుతారుగా ఆడవాళ్ళు, తెలుసా?
గట్టిగా పిండుతారు, ఇంకా రావట్లేదని. పిండాడు. ఎలా పిండాడు? సహోదరులు తీసుకెళ్ళి గోతులో వేశారు, చంపాలనుకున్నారు, బానిసగా అమ్మారు, బానిసగా బ్రతికాడు, ఖైదీగా బ్రతికాడు. కానీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, మెండుగా కలుగును. దేవుడు దర్శనమిస్తే యోసేపుకి ఏం చేశాడు? వెళ్ళి తండ్రికి చెప్పాడు, తండ్రి ఈ విధంగా దేవుడు నాకు దర్శనమిచ్చాడు అంటే, ఎరా నీ కాళ్ళకి మేము నమస్కారం చేయాలన్నాడు. తండ్రి కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఎవరు అర్థం చేసుకుంటారు నిన్ను? దేవుడు తప్ప. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? దేవుడు తప్ప ఎవడు అర్థం చేసుకోలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? మానవుణ్ణి, సకల చరాచర సృష్టిని నోటి మాటతో కలగజేసి మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. కనుకనే ఆయన మానవుల్ని మరణానికి అప్పగించలేదు. ఏం చేశాడు? ఇంకా డీప్గా చెప్పాలంటే, దేవుడు నరుని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన, అనగా మరణము లేని ఆత్మ. దెర్ ఇస్ నో డెత్ ఇన్ ద లైఫ్. శాశ్వతుడైనటువంటి దేవుడు జీవాన్ని ఇచ్చేవాడు కానీ మరణాన్ని ఇచ్చేవాడు కాదు. మరణమే లేకుండా తనతో పాటు కలిసి సదాకాలము జీవించడానికి మానవుణ్ణి తయారు చేస్తే, ఈ మానవుడు అవిధేయుడై దేవుణ్ణి విడిచిపెట్టి రాత్రిపూట చీకట్లో వచ్చేవాడితోటి చీకటి ఒప్పందం చేసుకున్నారు. రాత్రిపూట చీకట్లో ఎవడొస్తాడు? దొంగోడు వస్తాడు, వ్యభిచారులు వస్తారు, దోచుకునేవాడు వస్తాడు. వెళ్ళకండి చీకట్లో. వెళ్ళారా దోచుకుంటారు. దేవునికి స్తోత్రం. రోడ్డు మీద వెళ్తుంటే పట్టపగలే దోచుకుంటున్నారు. ఇప్పుడు చీకట్లో వెళ్తే ఇంకా దోచుకుంటారు. దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా ఒకడు వచ్చేవాడు. ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమని పొడుస్తా. ఎన్ని సంవత్సరాలు వేధించి ఉంటాడు వాడు. ఆదాముని వేధించి ఉండవచ్చు. ఆదాము పడిపోలేదు. ఆదాము తర్వాత వచ్చిన అవ్వమ్మ గారిని పట్టుకుని, అవ్వమ్మ నిజమేనా 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 అంటుంటే, నిజమేనంటావా, జరుగుద్దంటావా? ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా జరుగుద్దంటావా, జరిగిందంటావా, అద్భుతం చేస్తాడంటావా? చేస్తాడు అంతే, గుడ్డిగా నమ్మాలి అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడు. దేవునికి యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉంటే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు. ఎప్పుడో 24 సంవత్సరాల క్రితమే చనిపోయి ఉండేవాడిని. డాక్టర్లు అందరూ అన్నారు 20 నిమిషాల్లో చనిపోతానని చెప్పి వదిలేశారు నన్ను. దొంగలు పొడిస్తే ప్రేగులు మొత్తం బయటకు వచ్చేసి 2 పూటలు పొడిచారు. డబ్బులు తీసుకుని వెళ్తాను డబ్బుల కోసం. పట్టపగల రైల్వే స్టేషన్లో పొడిస్తే పేగులు మొత్తం బయటకు వచ్చేసి 2 పేగులు కట్ అయిపోయి మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసి కింద పడిపోయాను నేను. పట్టపగలు ఒక్కడు సహాయం చేయలేదు. ఆయనకు సాధ్యం కాబట్టి ఈ రోజున మీ ముందున్నా నేను. దేవునికి స్తోత్రం. సాక్ష్యం కూడా చెప్తాను మీకు. నేను వాక్యము సాక్ష్యము 2 చెప్తాను. ప్లస్ ప్రార్థన చేస్తాను లాస్ట్లో. ఎవరు వెళ్ళొద్దు. మీ అందరికి ఆశీర్వాదం కావాలంటే నేను ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తాను. అర్థమవుతుంది? తెల్లారి 3 అయినా పర్వాలేదు. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను. నాకున్న దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. దేవునికి స్తోత్రం. అమెరికాలో లాస్ట్ ఇయర్ అమెరికాలో 7 రాష్ట్రాలు 40 రోజుల ప్రయాణం. 7 రాష్ట్రాలు హంతకులు, డ్రగ్ అడిక్టర్స్, దొంగలు వీళ్ళందరికీ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుని గాక. వెంటనే నాది ఇండియా వచ్చాను. మళ్ళీ నా భార్యకి దర్శనం ఇచ్చాడు. మీరు ఇంకొక దేశం వెళ్తున్నారు అన్నాడు. 40 రోజులు ప్రయాణం చేసి అలసిపోయాను నేను. 3వ రోజున మళ్ళీ ఫిలిప్పీన్స్ పంపించాడు దేవుడు. ఫిలిప్పీన్స్లో సేవకుల కొరకు పంపించాడు. విశ్వాసుల కొరకు కాదు, సేవకులు. మీరు యూట్యూబ్లో విజే చౌదరి ఇవాంజలిస్ట్ అని ఉంటుంది నా యూట్యూబ్, లేదా మీ దైవజనుని అడగండి, ఆయనకి పంపించాను. మీకున్న మీ దగ్గర ఉన్నాయి కదండి, షేర్ చేయండి, చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. అద్భుతాలు జరిగించాడు దేవుడు ఫిలిప్పీన్స్లో. దురాత్మలు పట్టిన వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడి
ఈరోజు ఒక చర్చ్ అయితే డుమాలినో అని ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చిలో అయితే 500 మంది జాయిన్ అయ్యారు. స్తోత్రం చెప్పండి. 500 మంది జాయిన్ అయ్యారు చర్చ్కి. ఇప్పుడు వాళ్ళు చర్చ్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు, వాళ్ళు దేవునికి స్తోత్రం. జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అన్యులే, ముస్లిమ్స్ ఎక్కువ. ఒక అమ్మాయిని దేవుడు దయ్యాల నుంచి విడిపిస్తే ఆ కుటుంబాలని దాదాపుగా 110 కుటుంబాలు వచ్చేసినాయి చర్చికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే, వస్తారంతే. దేవునికి స్తోత్రం. దేవుడు కార్యం చేస్తాడు. మీ అందరికీ ప్రార్థన చేస్తాను, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తాను. మీరు వెళ్ళిపోవద్దు, భోజనాల కోసం పరిగెట్టవద్దు. ఒకరోజు తినకపోతే చచ్చిపోం మనం. అర్థమైందా? మీకు ఆశీర్వాదం కావాలంటే ఉండండి, శరీరం కావాలంటే వెళ్ళండి. దేవునికి స్తోత్రం. ఏం పర్వాలేదు, నేనేం బతిలాడక్కర్లే మిమ్మల్ని. దేవుడు కావాలంటే నా దగ్గర ఉండండి, భోజనం కావాలంటే అక్కడికి వెళ్ళండి. హల్లెలూయా. సరే, మంచిది. వాక్యంలోనికి వెళదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు యేసేపు? ఒకే మాట మీద నిలబడ్డాడు. దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని మర్చిపోలేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని అలాగే పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరసాల్లో ఉన్న, బానిసగా ఉన్న దేవుణ్ణి ఏమాత్రం కూడా సనగలేదు దేవుని మీద. కొంతమంది సణుగుతూ ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని వచ్చి కూడా సణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు. సంఖ్యాకాండం చూస్తే సణుగుడు కాండం అన్నారు దాన్ని. ఇశ్రాయేల్ ప్రజలు అనుభవిస్తూ, మేలులు అనుభవిస్తూ కూడా ఏం చేశాడు దేవుడు? మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుడు బానిసత్వం నుంచి విడిపించి, అయ్యో ఈ బానిసత్వం నుంచి విడిపించబడితే చాలు అని ప్రార్థన చేస్తే ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు, మోషేని ఏర్పాటు చేశాడు. ఆ మోషే పుట్టినప్పుడు రాజు యొక్క ఆజ్ఞ ఏమిటంటే 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ బయలుదేరింది. తల్లి ఏం చేసింది? ఆ కుమారుణ్ణి దాచింది. దాస్తే దాయలాగిపోయింది. 6 నెలల తర్వాత దాయలాగిపోయింది. చివరికి నీటిలో జమ్ముపెట్టులో పడేసింది. దేవుడు ఏం చేశాడు? ఏ రాజమహల్ నుంచి చంపమని ఆజ్ఞ బయలుదేరిందో అదే రాజమహల్ దగ్గరికి, అంటే రాజమహల్ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మోషేని పెంచాడు దేవుడు. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా గ్రంథము. హల్లెలూయా. యెషయా గ్రంథము 50 చదవండి, 17 వచనం. హల్లెలూయా. 53, 17, 54, 17 సంథింగ్. చూడండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి పాస్టర్ గారు. 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏం చేశాడు? ఎక్కడి నుంచి అయితే చంపమని ఆజ్ఞ బయలుదేరిందో అక్కడికే మోషేను తీసుకుని వెళ్ళి రాజకుమార్తె యొక్క కుమారుడిగా పెంచాడు దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఉండండి. చల్లగా గాలిస్తున్నాడు దేవుడు, మంచి వాతావరణం ఇచ్చాడు. ఇక్కడే ఉండండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సైతాన్ గాడు పారిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడు? ఫరో యొక్క కుమార్తె ఆ రోజు స్నానానికి రావడం, వాడు హెబ్రీయుల పిల్లవాడని తెలుసుకుని కూడా వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు, ఇతన్ని నా కొరకు నువ్వు పెంచుతావని అడిగితే ఒక దాదిని తీసుకురమ్మంటావంటే తీసుకురమ్మన్నాడు. తల్లినే తీసుకొచ్చింది ఆవిడ. హల్లెలూయా. తల్లి ఒడిలోనే పెరిగాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం మొత్తం నేర్చుకున్నాడు. దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను గుర్తించలేకపోయాడు మోషే. ఆ ప్రణాళిక ఏమిటో తెలుసా? తన ప్రజలను విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే చంపబడవలసినటువంటి వాడిని తీసుకుని వెళ్ళి అక్కడ పెంచడం. దాని అర్థం ఏంటి? ఆ ఫరో ముసలివాడై చచ్చిపోతే నెక్స్ట్ రాజు ఎవరు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడే రాజు. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటి పథకం వేశాడు? దేవుడు మనుషుల్ని తగ్గించేవాడు కాదు. ఆయన తనను తాను తగ్గించుకొని తన జీవితాన్ని మన కొరకు పణంగా పెట్టినవాడు. కానీ మన జీవితాలను పణంగా పెట్టమనేవాడు కాదు ఆయన. మన బలిదానం కోరుకునేవాడు కాదు ఆయన. మన హృదయాన్ని కోరుకునేవాడు. హల్లెలూయా. మన హృదయము ఆయనకు కావాలి. చాలామంది అంటారు నేను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అంటారు.
నీ అన్నీ నీ దగ్గరే పెట్టుకో, నిన్ను నువ్వే సమర్పించుకో దేవునికి. ఆమేన్. మనల్ని మనము సమర్పించుకుంటే ఏం చేశాడు మోషే? ఒక రోజున బయటకు వచ్చాడు, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు దెబ్బలాడుకుంటున్నారు. అటు ఇటు చూశాడు, ఆ ఐగుప్తీయుని ఒక్క గుద్దుతో చంపేశాడు. మోషేకి మహాకోపం. ఎంత కోపం అంటే అసలు తట్టుకోలేడు, అంత కోపం అన్నమాట. తన జాతివాడు బాధపడతాడని చెప్పి ఒక గుద్దుతో చంపేస్తే వాడిని చంపేసి పాతి పెట్టేశాడు. అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలేదు. అర్థమైందా? అటు ఇటు ఎవడో లేడు, పైన దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలా. పైకి చూస్తే ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు. దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా మోషే తొందరపడ్డాడు. జాగ్రత్తగా వినండి, అర్థం కాదు లేకపోతే మీకు. అటు ఇటు చూస్తున్నారు, పైన దేవుడు ఉన్నాడని చూడలేదు. పైన దేవుడు ఉన్నాడని ఎరగటం లేదు, చూడటం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రజలు, ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన ఈ తరములో మహాభయంకరంగా ఉంది. ఇప్పుడు జాగ్రత్త. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా దేవుడు చూస్తాడు. ఆమేన్. నువ్వు ఎక్కడ ఏమి చేస్తున్నా దేవుడు చూస్తాడు. సీసీ కెమెరాలు ఉన్నాయి, దొంగోళ్ళు జాగ్రత్తగా సీసీ కెమెరాలను మూసేస్తున్నారు. సీసీ కెమెరాల్లో దొరకకపోతే మన పోలీసులు దొరకదు, దేవుడు దొరుకుతారు. హల్లెలూయా. ఏమైంది? చీకట్లో వచ్చేవాడి దగ్గరికి వెళ్ళింది అమ్మమ్మగారు. ఏమైంది? వాడి మాట విన్నది. విన్న వెంటనే ఆదికాండం 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు వివేకమిచ్చు రమ్యమైనదేనుడు చూచినప్పుడు ఏం చేశాడు సైతాను? ఆ చెట్టునే చూడు 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 అంటున్నాడు. మంచే తెలుసు వాళ్ళకి, మేలు చేయటమే తెలుసు, కానీ కీడు చేయటం సైతాను గాడు నేర్పించాడు. మనిషి వాస్తవంగా మంచివాడే, కానీ కీడు చేసేవాడు ఒకడు వచ్చి ఆలోచన ఇస్తాడు. కీడు చేసే ఆలోచన వస్తుంది. ఆ కీడు చేసే ఆలోచన ఇచ్చేవాడు ఎవడు? ఇది నిజమా ఇది నిజమా అని వెంటబడి వేధించి నిజం కాదు అని నిరూపించగలిగాడు వాళ్ళ చేత. కానీ నిజం ఇప్పుడు తెలిసింది, తర్వాత తెలిసింది. వాళ్ళు దేవుని యొక్క మహిమను కోల్పోయిన తర్వాత తెలిసింది. ఆ పండు తిన్నది ఏమీ కాల. వెంటనే సైతాను ఏమన్నాడు దేవుడు? ఈ పండు తిన్న దినమున మీరు చనిపోతారని చెప్పి అన్నాడు. కానీ ఆవిడ తిన్నది చనిపోలేదు. చూసావా? నువ్వు చనిపోలేదు, దేవుడు అబద్ధమాడాడు. తీసుకెళ్ళి భర్తకిమ్మన్నాడు. వెళ్ళి భర్తకి ఇచ్చి అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు ఎప్పుడు చూడండి ఆ మాటలు, ఆదికాండం 3వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. అతడు కూడా తినెను, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన. ఏం కన్నులు తెరవబడినాయి? ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు మూసుకొని పోయి లోక సంబంధమైన నేత్రములు తెరవబడ్డాయి. చెడుని చూడగలిగారు. వెంటనే దేవుని మహిమను కోల్పోయారు వాళ్ళు. అప్పుడు వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఏం చేశారు? అప్పుడు వరకు వాళ్ళు ఏంటి? దేవుని మహిమతో కప్పబడిన వాళ్ళు, దేవుని మహిమతో కప్పబడిన వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు దిగంబరులు కారు. ఎందుకంటే మహిమ కలిగిన దేవునితో కలిసి ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు దిగంబరులు కారు. వాళ్ళు ఎప్పుడు దిగంబరులు అయ్యారు? ఈ పండు తిన్న తర్వాత దిగంబరులని తెలుసుకున్నారు. ఎప్పుడు? దేవుని మహిమను కోల్పోయినటువంటి వాళ్ళు. ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే మహిమ పొందలేకపోతున్నారు. ఆ మహిమను ఇవ్వడానికి, వాళ్ళు కోల్పోయినటువంటి మహిమను ఇవ్వడానికి, మహిమలో మనలను మరలా నివసింపజేయడానికి మన తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆలోచన చేయండి.
ఏమయ్యా ఏం చేసావంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, తోటలోని స్వరాన్ని విన్నప్పుడు నేను భయపడి చెట్టు వెనక దాక్కున్నాను అన్నాడు. చెట్టు వెనక దాక్కున్నాడంట, భయపడ్డాడంట. అంతకుముందు భయం ఉందా? దేవుని మాట వినినప్పుడు భయం ఉందా? ఏం జరిగిపోతుంది? ప్రతి వాళ్ళకి భయం. సంఘానికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, అన్నిటికీ భయమే. నువ్వు భయపడితే దేవుణ్ణి అవమానించినట్టు. నీవు భయపడితే దేవుడు చెయ్యలేడు, దేవుడు చేతగాని వాడు, దేవుని వలన ఏం కాదు అన్నట్టు నువ్వు భయపడితే. సైతానికి భయపడ్డావా? సైతాన్ని పెట్టే శోధనలకు భయపడ్డావా? నువ్వు దేవుణ్ణి అవమానించినట్టు. చంపుతావా? చంపు, పర్వాలేదు. అందుకని యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన్ను స్తుతించదను, నేను ఆయన కొరకు బ్రతుకుతానంటాడు. హల్లెలూయా. ఒక్క రోజులోనే మొత్తం పోయినాయి. అందరికీ తెలుసు స్టోరీ ఇది. కానీ ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక నిబంధన. ఆ నిబంధన ఏమిటంటే దేవునిని దూషించకుండా ఉండడం, దేవుని మీద ఆధారపడి ఉండడం. సర్వశక్తుడగు దేవుడు నన్ను సజీవుడిగా నిలబెడతాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేనికైనా భయపడితే నీ జీవితంలో, బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడొద్దని రాయబడి ఉంది. ఒక్కసారి అనుకోండి, ఒక్కసారే సైతానికి అడిగే అవకాశం. కానీ 365 సార్లు నీకే అవకాశం. భయపెట్టేవాడు వైపు ఉంటావా? భయము నుంచి విడిపించేవాడు వైపు ఉంటావా? అర్థమైందా మీకు? భయపెట్టేవాడి వైపు ఉంటారా? భయము నుంచి విడిపించేవాడి వైపు ఉంటారా? మీ చేతుల్లో ఉందంతే. నేను భయపడుతున్నాను అంటే నువ్వు వాడి వైపు ఉన్నట్టు. లేదు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా తెలుగు? ఏదో చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు నీరసంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడిని కృప ఏంటంటే 5 భాషలు ఇచ్చాడు దేవుడు నాకు. మీరు అందరూ తెలుగోళ్ళే కదా, నా భాష మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్లియర్గా తెలుగు ఎవడో మాట్లాడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడతాను అంటే ఎవడేం చేయలేడు, దేవుడు కూడా ఏం చేయలేడు. రేపేం జరుగుద్దో అని భయం, తెల్లవారు లేస్తామో లేదో అని భయం, ఉద్యోగం ఊడిపోతుందని భయం, పంట చేతికి వస్తో రాదో అని భయం. ఒక సహోదరుడు ఇక్కడ, ఇది ఒంగోలే కదా, ఇక్కడి నుంచి కోలలపూడి అని ఉంటుంది. ఇటు కోలలపూడి. కోలలపూడి దగ్గర శివాజీ అనే ఒక సహోదరుడు ఉన్నాడు. 2012-13 సంథింగ్. అక్కడ నీళ్లు లేవు, బోర్లు వేస్తే నీళ్లు పడట్లేదు. సరే, ఆ శివాజీ అయినటువంటి సహోదరుడు విశ్వాసి, వేరే పాస్టర్ గారు దానిల్ గారు అని ఉంటాడు కదా, ప్రార్థన చేశాను. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చూపించిందంటే కొండ ఉంది, ఇలా కొండ ఉంటే బోరు ఆ కొండ మీద వేయమన్నాడు దేవుడు. కిందేస్తేనే నీళ్ళు పడట్లేదు పాస్టర్ గారు, కొండ మీద వేస్తే నీళ్ళు ఎలా వస్తాయండి, మీరు భలేవాళ్ళండి బాబా అన్నాడు. అది కొత్త విశ్వాస పాపం, తెలీదు. నువ్వు భయపడుతున్నావా, భయభక్తులు కలిగి ఉన్నావా అన్న? నువ్వు భయపడుతున్నావా, యేసు ప్రభుని నమ్ముతున్నావా చెప్పన్నా. నమ్ముతున్నాను అన్నాడు. పూర్తిగా నమ్ముతున్నావా అంటే అండి అన్నాడు. మళ్ళీ అంతేకాదు, నువ్వు పూర్తిగా నమ్మితే నేను దేవుడు నాకు చెప్పిన చోట నువ్వు బోరయ్యి అక్కడ వేపించి బోరన్నా. సరే, ఇక నన్ను మాట కాదనలేక అక్కడ బోర్ వేయించాడు. 150 అడుగుల్లో నీళ్ళు బండి. స్తోత్రం చెప్పండి. 150 అడుగుల్లో కొండ మీద నీళ్ళు బండి. చుట్టుపక్కల 150 ఎకరాల్లో ఎన్ని బోర్లు, 300, 400, 500, 1000 అడుగులు కూడా వేశారు. నువ్వు నీళ్ళు పడలా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నోటి మాటను దేవుని సేవకునికి ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు దాన్ని. అందుకనే దేవుడు యెహోవాను నమ్ముకొనుడి, ఆయన సేవకులను నమ్ముకొనుడి.
అమ్ముకోవక్కర్లా. స్తోత్రం చెప్పండి. యెహోవాను నమ్ముకుంటే అమ్ముకోనివాడు ఏది కూడా. అప్పుల పాలైపోయి భారమైపోయి జీవితాల్ని భారం చేసుకుని అన్నీ అమ్ముకుని నడి రోడ్డు మీద పడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించేవాడు ఆయన. హల్లెలూయా. దీనులను దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చొనబెట్టేవాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరు ఆశీర్వదించేవాడు, ఆయన పేరు మేలు చేసేవాడు, ఆయన విసుకక నిత్యము మేలు చేసేవాడు. హల్లెలూయా. మనమన్నా విసుకుంటాం ప్రార్థన చేయడానికి కదా, దేవుడు విసుకోడు. నువ్వేం అడిగితే సింపుల్గా ఒక మాట చెప్తాను మీకు. యేసు ప్రభువు వారు చెప్పింది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది కావాలో, హల్లెలూయా. పిల్లలు ఏం కావాలో మీకు అడగండి, దేవుడు ఇస్తాడు. ఆమేన్. నా సండే స్కూల్ పిల్లలు వెంకటేశ్వరరావు ఒకడు ఉండేవాడు. ఇటు రారా, నువ్వే రారా, రారా, తొదగా రారా, నడుపుతావేంట్రా, దా నిన్నే రా అన్నది నేను, వాడు కాదు, నువ్వే రా. హల్లెలూయా. కరెక్ట్గా ఇంటి పైకి రా. హల్లెలూయా. వీడంత హైటే ఉండేవాడాడు. నేనేం చేయలేరా, నేను కంగారు పడకరా, ఇంతే ఉండేవాడాడు. వాడు అన్నాడు, నేను పరిచర్య ప్రారంభించిన క్రొత్తలో, సండే స్కూల్ పరిచర్య ప్రారంభించిన 2003వ సంవత్సరంలో ఇద్దరు పిల్లలతో ప్రారంభించిన 6 నెలల్లో 80 మంది పిల్లలను చేశాడు దేవుడు. సంవత్సరంన్నరలో 300 మంది సంఘం. అద్భుతాలే, అన్నీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అంతే. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు ఏం కావాలో నీకు ఇస్తాడరా అన్న. వాడు అన్నాడు, అన్నా నేను ఒకటి అడుగుతా అన్నాడు. అడగమన్నా. నేను ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కిస్తాడా దేవుడు అన్నాడు. ఎక్కిస్తాడు నాన్న అన్న. వాడు అన్నాడు, నేను నూజివీడులో ఉన్నా, అప్పుడు నూజివీడులోనే ఫ్లైట్ ఎక్కాలి అన్నాడు. నేను అన్నాను, నూజివీడులో ఎక్కిస్తాడు దేవుడు అన్న. అంటే వాడు అన్నాడు, అన్నా నీకు పిచ్చోడు, నువ్వు పాస్టర్వే కానీ నీకు తెలివి లేదు, నూజివీడులో ఎయిర్పోర్ట్ లేదన్నా, దేవుడు ఎక్కించడు అన్నాడు. సరే నువ్వు మళ్ళీ వచ్చే వారం రారా, నేను సమాధానం చెప్తాను నీకు అన్నాను. వాడు వచ్చే వారం వచ్చాడు. ఈ లోపు నేను ప్రార్థన చేశాను. ఇంతే ఉంటాడు కరెక్ట్గా, కొంచెం పళ్ళు ఎత్తుకుంటాడు అంటాడు. వీడు బాగానే ఉన్నాడు. హల్లెలూయా. అయితే వాడు వచ్చాడు. దేవుడు అన్నాడు, వాడిని ఇక్కడే ఫ్లైట్ ఎక్కిస్తాను అన్నాడు. నూజివీడులో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పటికీ లేదు, ఇక్కడే ఎక్కిస్తానన్నాడు దేవుడు. ప్రభువా, వాడు కానీ ఫ్లైట్ ఎక్కకపోతే నా పని ఖాళీ. హల్లెలూయా. ప్రార్థన. దేవుడు ఇచ్చిన వాగ్దానం చెప్పాను, ఎక్కిస్తాడు దేవుడు అన్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఎక్కిస్తాడు అన్నాను. మళ్ళీ అదే మాట అన్నాడు. అన్న ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు, నువ్వు పిచ్చోడు అన్నాడు. అరే నేను పిచ్చోడు అనే మాట మాట్లాడకు, నేను ప్రభువు కొరకు పిచ్చోడిలాగా బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆడికి తెలుసు మా స్టోరీ అంతా, మా చుట్టాలు వచ్చిన రావడం అంతా చూసి. అయితే నెక్స్ట్ మండే వాడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎన్సీసీలో, ఇంత హైట్ ఉంటాడు కదా, ఎన్సీసీలో సెలెక్ట్ చేశారు వాడిని. వైజాగ్ నుంచి ఎన్సీసీ ఫ్లైట్స్ వచ్చినాయి. నూజివీడు మార్కెట్ యార్డ్ గ్రౌండ్ ఒక 150 ఎకరాలు ఉంటుంది, అక్కడ దిగినాయి ఫ్లైట్స్ అవి. ఆ ఫ్లైట్ని ఎక్కించుకుని వాడిని తీసుకెళ్లారు, వైజాగ్ తీసుకెళ్లారు. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. తన సేవకుని యొక్క మాటను రూఢిపరిచేవాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న, వెళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. వాగ్దానము చేసి నెరవేర్చేటువంటి వాడు, తన సేవకుల యొక్క మాటను దృఢపరిచేవాడు, ఆయన బిడ్డలను స్థిరపరిచేవాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యపడక్కర్లా, ప్రాణమే ఇచ్చేశాడు. ఆశీర్వదించడా దేవుడు? ప్రాణం ఇచ్చాడు ఆయన. ప్రాణం కంటే ఏమైనా ఉందా? ఒక ప్యాకెట్ బ్లడ్ ఇవ్వండి పారిపోతున్నారు అందరూ. పేషెంట్ చచ్చిపోతున్నాడు, ఒక ప్యాకెట్ బ్లడ్ ఇవ్వండి అంటే, అమ్మో నా బ్లడ్ ఇస్తే నేను చచ్చిపోతాను. నువ్వు ప్యాకెట్ బ్లడ్ ఇచ్చినంత మాత్రం నువ్వు ఏం చనిపోవు. రక్తం, కొత్త రక్తం వస్తుంది. ఇంకా ఎవరైనా అవసరతలు ఉంటే ఇవ్వండి బ్లడ్, అంటే మొత్తం ఇచ్చేయద్దు, మీరు పోతారు మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు మీటింగ్లో బ్లడ్ ఏమన్నారు, నా బ్లడ్ అంతా తీసుకో అంటారు కొంతమంది తెలియక. ఒక ఆవిడ అంది, అందరినీ పరలోకం తీసుకెళ్తానంటున్నావు, పరలోకంలో ప్లేస్ ఉండదు అంటావని అడిగింది. మా తల్లి. అందుకని అందరి కొరకు ప్రార్థన చేయట్లేదయ్యా, నేను
మా ఊరి కొరకే ప్రార్థన చేస్తున్నాను, మా సంఘం కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఎంత అమాయకులు ఉన్నారో మనోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. సాతాను ఏం చేశాడంటే ఆదామమ్మల్ని దేవుడి నుంచి వేరు చేయాలనుకున్నాడు. నేను పడిపోయాను ఇక్కడికి, దేవుడు నన్ను పడగొట్టేశాడని వాడు కంప్లైంట్ చేస్తున్నాడు. వాడే పడిపోయాడు, గర్వించాడు. గర్వం వాడిని పడగొట్టింది. పడగొట్టబడిన వాడు ఏం చేశాడు? మానవుల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడని ఈ మానవులని ట్రాప్ చేయగలిగితే దేవుడు నా మాట వింటాడు, నేను చెప్పినట్టుగా వింటాడని చెప్పి ఏం చేశాడు? మానవుల్ని ట్రాప్ చేశాడు. ఇది నిజమా, ఇది నిజమా అని ట్రాప్ చేసి వాళ్ళని పడగొట్టేశాడు. మానవులు దేవునికి దూరం అయిపోయారు. అప్పుడు అంటాడు, ఈ పిల్లల్ని నేను దొంగిలించాను, నా మాట వినన్నాడు. కానీ దేవుడు ఇంకో ప్రణాళిక వేశాడు. వాళ్ళు చేసినటువంటి పాపానికి, వాళ్ళు చేసినటువంటి అవిధేయత అనే పాపానికి, మొట్టమొదటి మానవులు చేసిన అవిధేయత అనే పాపానికి యేసు ప్రభువారిని విధేయుడిగా, మొట్టమొదటి ఆదాము పాపము చేసి చెట్టు వెనక దాక్కుంటే కడపటి ఆదామైన యేసు ప్రభువారు అదే చెట్టునెక్కి అనగా సిలువనెక్కి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాను గడు వేసిన ప్రణాళిక అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఇదేంటి, నేను వీళ్ళని బలి చేద్దాం అనుకుంటే దేవుడు తన కుమారుణ్ణే బలిగా అర్పిస్తున్నాడు. సర్వ పాపాలని పరిహరించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. మనుషులు రకరకాల మాటలు చెప్పి, రకరకాల ఆలోచనలు చెప్పి మనుషుల యొక్క మాటలను మార్చేసుకుంటారు. అప్పుడేదో చెప్పాంలే, ఇప్పుడు జరగదంటారు. దేవుడు మోషే పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మోషే నెరవేర్చలేకపోయాడు. వెంటనే మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. అరణ్యంలోకి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చాడు. సేవకులు వినకపోతే ఏమవుద్ది? ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు, వినేంతవరకు ఇస్తాడు దేవుడు. అందుకనే బైబిల్ కాలేజీ బీడీ అంటారు దాన్ని. బైబిల్ కాలేజీ ట్రైనింగ్లో, మా బైబిల్ కాలేజీలో భయంకరం. మాకు పెట్టే భోజనం కుక్కలు కూడా తినవు. అటువంటి భోజనం పెట్టేవాళ్ళు. పెట్టి కటికి ఎండలో తిప్పేవాళ్ళు. పోస్టర్లు అంటించండి రా అనేవాళ్ళు. ఒక రోజుకి 15 ఊర్లు నడిచి తిరగాలి. ఒక ఆయన అన్నాడు, మీకేంటంటే పాస్టర్ గారు ఆడి కారులో తిరుగుతున్నారు అన్నాడు. ఎంత పని చేస్తే ఆడి కారులో తిరుగుతున్నావు వాడికి తెలియదు. పోస్టర్లు అంటిస్తూ ఉంటే చేతులు కోసుకుని పోయాయి. మా వార్డెన్ అనేవాడు, వార్డెన్ గారు చేతులు కోసుకుపోయినాయి అంటే, అరే నోరు మూసుకుని పోస్టర్లు అంటించరా. యేసు ప్రభువారు నీ కొరకు రక్తం కార్చాడు రా. యేసు ప్రభువారి యొక్క శరీరము దున్నబడిందిరా. నీ చెయ్యి కోసుకుంటే ఏంట్రా ఫీల్ అయిపోతున్నావు, అంటించరా పోస్టర్లు అనేవాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజుకి 15 ఊర్లు నడిచి తిరగలరా మీరు? తిప్పేవాడు. ఇంతలా ఉండేవాడు నేను. అందరూ బండోడా అనేవాడు. దేవుడు నన్ను సన్నగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళికను నీ జీవితంలో నువ్వు తెలుసుకోకపోతే మోషేలాగా శ్రమ పడవలసి వస్తుంది. మోషే గమనించలేకపోయాడు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అన్నవాడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటాడు, దేవునిని అడుగుతాడు. చాలామంది ఏం చేస్తారంటే అన్ని ప్రయత్నాలు అయిపోయినాయండి, అంతా తిరిగేసామండి, చివరికి దేవుడి దగ్గరికి వచ్చామండి. చివరికి కాదు, మొట్టమొదట్లోనే దేవుని దగ్గరికి రావాలి. మొట్టమొదటి దినముననే, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు అవుతావు. నిన్ను చేతనయ్యేలాగా చేసేటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరకు రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఉంటే ఉన్నామండి, లేకపోతే లేవనండి. ఏదో ఒకటి చెప్పండి. మోగోళ్ళకి కూర్చోవద్దు. మోగోళ్ళు కూడా మాట్లాడుతున్నారు దేవుని కృప వల్ల. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను
సఫలీకృతులుగా చేయడానికి, అంటే నీకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విజయాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక దినాన మోషేని పిలిచాడు, ట్రైనింగ్ అయిపోయింది, రా మోషే రా అని పిలిచాడు. నిర్గమకాండము 7వ అధ్యాయంలో పిలిచాడు. పిలిచి అన్నాడు, మండుచున్న పొదలో కనపడ్డాడు దేవుడు. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఇదే పొద అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం మంట పెట్టాము, ఏమవుద్ది? ఇది క్షణాల్లో బూడిదైపోద్ది. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దాని అర్థం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు విస్తరిస్తాయి కానీ వాళ్ళు లయమైపోరు. ఆమేన్ చెప్పండి. వాళ్ళు లయమైపోరు. దురాత్మలు పట్టిన వాళ్ళు చెప్పరు, దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళు చెప్తారు. చెప్పండి ఆమేన్. నా జీవితంలో శ్రమలు విస్తరించినాయి కానీ నేను లయమైపోలేదు. నా మట్టుకు నేను చెప్తున్నా, శ్రమలు వచ్చినాయి. యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినందుకు నడి రోడ్డు మీద హాస్పిటల్ బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. ఏమీ లేదు నా దగ్గర. యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయిన లుంగి, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఈ బైబిల్ తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఎవరో ఆ బైబిల్ కూడా ఎవరో పాస్టర్ గారు ఇస్తే తీసుకున్నాను అంతే. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళ్తాననే ఆలోచనకి సమాధానం దొరక్క రకరకాల పూజలు చేసి నల్ల బట్టలు, తెల్ల బట్టలు, ఎర్ర బట్టలు అన్నీ అయిపోయింది. అన్ని చోట్లకు వెళ్ళి ఇండియా మొత్తం తిరిగేశారు. ఇండియాలో ఉన్న దేవతల దేవుళ్ళు చాలక ఇండోనేషియా, మలేషియా, అదేంటి బ్యాంకాక్, థాయిలాండ్లో ఒక దేవత ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు. ఎవడో ఒకడు చెప్పాడు, మెళ్ళో ఏకముఖి రుద్రాక్ష వేసుకుంటే మనశ్శాంతి వస్తుంది. ఎక్కడ దొరుకుతుంది అది? హిమాలయాల్లో దొరుకుతుంది. నేపాల్ వెళ్ళి కాఠ్మండ్లో దిగి ఫ్లైట్లో నేపాల్ వెళ్ళి కాఠ్మండ్లో దిగి అక్కడి నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి హిమాలయాలకు వెళితే అక్కడ ఏకముఖి రుద్రాక్ష దొరుకుతుంది. అక్కడికి వెళ్ళాం, వేసుకున్నాం. ఒక్క రుద్రాక్ష 95వ సంవత్సరంలో 20,000. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో పొలం ఎంత? 5,000 పెడితే ఎకరం పొలం వచ్చేది కదండి. 5,000 పెడితే ఎకరం పొలం. 4 ఎకరాల పొలం పెట్టిన మెళ్ళ వేసుకున్నాను నేను. మనశ్శాంతి లేదు. మా ఇంటికి ఒక స్వామీజీ వచ్చేవాడు. ఆయన కాళ్ళు గడికి నెత్తి మీద జల్లుకుంటే 10,000 ఇవ్వాలి. మళ్ళీ ఆయన వచ్చినందుకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన అడిగాను, ఎందుకు బ్రతుకుతున్నాము, చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే ఆయన సమాధానం చెప్పలేదు. 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో అడిగాను, డిగ్రీలో గట్టిగా పట్టుకుంటే ఆయన అన్నాడు, ఏంటి వీడు ఎలాంటి మాటలు అడుగుతున్నాడు అంటే, నాకు డబ్బు లేక కాదు, లేదా ఇంకో ఏదో లేక కాదు. డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఒక్కడే కొడుకుని, 5 తరాలకి ఒక్కడే కొడుకుని నేను. 5 తరాలకి ఒక్కడే మగ పిల్లవాడిని. ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాళ్ళు. నా 10వ తరగతిలో నా పాకెట్ మనీ 100 రూపాయలు. 1 రూపాయి ఇస్తే ఎక్కువ. 100 రూపాయలు తీసుకెళ్తే చుట్టూ ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు, తినడానికి రెడీగా. అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఓ గొప్పవాడిని పొగిడేవాళ్ళు. అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. 22 సంవత్సరాల వయసులో డ్రగ్స్కి బానిసైపోయి, గంజాయి మత్తు పదార్థాలకు బానిసైపోయి, ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళతాననే దానికి సమాధానం దొరక్క రాత్రులు పడుకుంటే నిద్ర పట్టక ఏం చేయాలని మా ఫ్రెండ్ని అడిగితే వాడు అన్నాడు, బార్కి వెళ్ళి ఫుల్గా తాగుదామన్నాడు. హైదరాబాద్ పంజాగుట్లో ఉండేవాళ్ళం అప్పుడు. చెన్నైలో సినిమా ఫీల్డ్ చెన్నైలో ఉండేవాళ్ళం. తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. ఆ బార్కి వెళ్ళి రాత్రి ఫుల్గా తాగా నిద్ర పట్టింది. తెల్లారు లేచాం, మళ్ళీ అదే ఆలోచన, ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెడతాను, సమాధానం లేదు. బానిస అయిపోయాను, తాగుడికి బానిస. కానీ అందరిలాగా తాగేసి రోడ్ల మీద వెళ్ళేలా తిరిగేవాడిని కాదు నేను తాగినట్టు కూడా పక్కనోడికి తెలియదు పక్కనోడికి. ఎందుకంటే నా మనసులో ఉన్నటువంటి వేదనకు ఈ డ్రగ్స్ కూడా మానేసింది. అంటే ఎక్కడం మానేసింది, మొత్తం ఎక్కడం మానేసింది. గంజా తాగినాడు ఊగుతూ ఉంటాడు. అసలు నా కారు నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 15 సార్లు రైలు పట్టాల మీద పడుకుని చచ్చిపోదామని పడుకున్నా నేను. చనిపోతే ఎక్కడికి వెళ్దాం తెలుసుకుంటూ చచ్చిపోదాం లేచి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఈ సికింద్రాబాద్లో క్రిస్టియన్ సెమిటరీస్ ఉన్నాయి.
ఆ సెమిట్రీస్ గేట్ దగ్గర నా కారు ఆపి ఆ సెమిట్రీస్లోంచి వెళ్ళేవాడిని నేను. ఆ శ్మశానంలో కాపలా ఉన్నవాడు 14 సార్లు ఏం అడగల నన్ను. 15వ సారి, బాబు నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు ఆ రైలు పట్టాల మీద పడుకుంటున్నావు, ట్రైన్ వచ్చేయడానికి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు, చనిపోదామని వస్తున్నావు అంటే, చచ్చిపోనాడు వాడు. చనిపోతే ఎక్కడికి వెళతానో తెలుసుకుని చచ్చిపోదామని వెళ్తున్నాను అన్నాను. వాడు క్రిస్టియన్ కదా, క్రిస్టియన్స్ సెమిటరీలో కాపలా ఉన్నాడు కదా, ఒక మాట చెప్పాలి కదా, నువ్వు చచ్చిపోకర్లేదు యేసుప్రభు నమ్ముకొని చెప్పాలా. వాడు చెప్పకుండా చచ్చిపోతున్నాడు అన్నాడు. వాడేదో నన్ను పోషిస్తున్నట్టు. మాట చెప్పడం ఈజీ, పాటించడం కష్టం. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించు అనే ఒక్క మాట చాలు ఒక వ్యక్తిని రక్షిస్తుంది. ఆ ఒక్క మాటకి ఇక్కడ ఉన్నాను నేను ఈ రోజున. నేను బ్రతికి ఉన్నానంటే నువ్వేం పెద్ద పాస్టర్ గారు లాగా నువ్వు వాక్యం చెప్పే ఎక్కర్లా, అన్నీ ఏదో చేసే ఎక్కర్లా. యేసుక్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరించు, ఒక దినాన నీకు సహాయం చేస్తాడని ఒక్క మాట నీవు చెప్పగలిగితే అదే బ్లెస్సింగ్. ఆ ఒక్క మాటే బ్రతికిస్తుంది. బ్రతికించే వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? మనిషిని నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలను నాకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఈజీగా తీసేయద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ఈజీగా తీసేస్తే నీ జీవితంలో ఒక రోజున తీసివేయబడతావు పరలోక రాజ్యం నుంచి. ఎవరైనా చెప్పినప్పుడు విని అంగీకరించి దాని చిత్త ప్రకారంగా జీవించడానికి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఒక నిబంధన చేసుకో. దేవునితోటి నిబంధన చేసుకున్నాను నేను. ఎప్పుడు వెంటనే కాదు, జీవితం ఇలాగే జరుగుతుంది. డ్రగ్స్కి బానిస అయిపోయాను. నా బాడీ మొత్తం కూడా ఆల్కహాల్ అయిపోయింది. ఏం చేయాలో తెలీదు. నన్ను అపోలో హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు అన్నాడు, ఒకవేళ వీడు డ్రగ్స్ మానేస్తే చచ్చిపోతాడు, ఈ డ్రగ్స్ సేవించడం మానేస్తే చనిపోతాడని చెప్పి డిక్లేర్ చేసి మేమేం చేయలేమని చెప్పి అన్నారు. జీవితాంతం వీడు బ్రతికినంత కాలం డ్రగ్స్తోనే బ్రతకాలి, ఎందుకంటే నా బాడీ మొత్తం ఆల్కహాల్ అయిపోయింది. బ్లడ్ ఏం కనపట్ల. 2 సంవత్సరాలలో విపరీతమైనటువంటి మానసిక వేదనకు గురయ్యాను. శరీరాన్ని పాడు చేసుకున్నాను. 2000 సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నప్పుడు ఒక డబ్బు పట్టుకుని వెళుతున్నప్పుడు కొంతమంది రౌడీలు నన్ను వెంబడించి, దొంగలు వెంబడించి ఆ డబ్బు కోసం విజయవాడ రైల్వే స్టేషన్లో నన్ను స్టాప్ చేశారు. ఇక్కడ ఆ డబ్బు లాక్కుంటుంటే వాడిని కొట్టాను. 12 మంది ఉన్నారు. వాళ్ళు పొడిస్తే పేగులు మొత్తం కూడా బయటకు వచ్చేసినాయి. 2 పోట్లు పొడిచాడు ఇంత పెద్ద కత్తితోటి. 2 పేగులు కట్ అయిపోయినాయి. 2 సార్లు పొడిచారు. నా పేగులు నేను చూసుకున్నాను, జారిపోయినాయి కిందకి. అలా పడిపోతూ ఒరే శ్రీనివాస్ చౌదరి, నా పేరు శ్రీనివాస్ చౌదరి, ఒరే శ్రీనివాస్ చౌదరి నీ పని అయిపోయింది, చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసుకోకుండానే చనిపోతున్నావు అని చెప్పి పడిపోయాను. నేను అందరినీ పిలిచాను, ఎవరో సమాధానం చెప్పలేదు. 95వ సంవత్సరంలో ఇలాంటి దైవజనుడు ఒక ఆయన, ఇంగ్లీష్ ఆయన, మెదక్ సిఎస్ఐ చర్చిలో మేము షూటింగ్లో ఉన్నప్పుడు, ఆయన ఆంగ్లికన్, ఏ బాయ్ కమాన్ అని పిలిచాడు. వెళ్ళాను. యూ బి గోయింగ్ టు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ గాడ్ ఇన్ గోయింగ్ టు యువర్ డెత్ టైమ్ అన్నాడు. నువ్వు మంచి దైవజనుడు అవుతావు, నువ్వు చనిపోయే సమయంలో యేసు ప్రభుని కాపాడమన్నాడు కానీ అడిగాడు. చెప్పాడు నాకు. చెప్తేనే అన్నాను, యూ నాస్టీ ఫెలో, జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ మై గాడ్, మై సర్వెంట్స్ గాడ్ అన్నాను. యేసు ప్రభు మా దేవుడు కాదు, మా పాలేరుల దేవుడు. మా పాలేరులు పోతారు ఆ చర్చికి, ఆ దేవుడు నేను ఎందుకు నమ్ముకుంటానని చెప్పి తిట్టాను ఆయన్ని. ఆయన ఏమనలా నన్ను. గాడ్ బ్లెస్ యూ మై సన్ అని చెప్పి అన్నాడు. దేవుడిని దీవించునుగాక అన్నాడు. నేను తిట్టిన తిట్లుగా అయితే మామూలు కూడా కొడతాడు. పాస్టర్ గారు కాబట్టి కొట్టలేదు నన్ను. ఆయన దైవజనుడు కాబట్టి నవ్వి గాడ్ బ్లెస్ యూ మై సన్ అన్నాడు నన్ను. పోరా అనుకుంటూ వచ్చేసాను నేను. మళ్ళీ మేము షూటింగ్ ప్యాకప్ చేసుకునేటప్పుడు మళ్ళా వచ్చి సన్ ప్లీజ్ కీప్ ఆన్ యువర్ మైండ్ దిస్ వర్డ్స్ వాట్ ఐ సెడ్ టు యూ అన్నాడు. కుమారుడా, నిన్ను చెప్పినటువంటి మాటలు నీ మనసులో ఉంచుకో, దేవుణ్ణి అడుగు, నిన్ను కాపాడతాడంటే
నేను పడిపోయిన సమయంలో ఈ 2000 సంవత్సరంలో నేను పడిపోయాను కదా, 5 సంవత్సరాల తర్వాత కనుక ఆ మాటల జ్ఞాపకం ఉన్నాయి నాకు. నువ్వు దేవుడు అంట కదా, ముసలివాడు చెప్పాడు, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడన్నా నేను. ఆయన దేవుడు కనుక 2 హస్తాలు వచ్చి నన్ను ఎత్తి పట్టుకుని, పెద్ద హస్తాలు. ఒక స్వరం మాట్లాడుతుంది, నువ్వు చనిపోవు లెగు అని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్లు 20 నిమిషాల్లో చనిపోతాడని చెప్పి డిక్లేర్ చేసి తీసుకెళ్ళి నన్ను శవాల గది దగ్గర పడేశారు, అని మార్చురి వాడి దగ్గర పడేశారు. చనిపోతే లోన పడేస్తారు. ఆ సమయంలో మా పాలేరు కూతురు కరుణ అనే అమ్మాయి అక్కడ నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి చూసి, ఈయన మా రైతుల అబ్బాయి అని, మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాడు, ఒక్కడే కొడుకు, దయతో ఆపరేషన్ చేయండి అంటే, బ్రతకడమ్మా అన్నారు. నా ప్రేగులు మొత్తం కూడా స్ట్రెచర్ మీద ఉన్నాయి, ఒంట్లో రక్తం పోయింది, 2 పేగులు కట్ అయిపోయినాయి. ఇండియన్ మెడికల్ హిస్టరీలో బ్రతుకుతాడని గ్యారంటీ లేనటువంటి వ్యక్తిని నేను. ఆ వైద్యులు నిరాకరించారు. కానీ వీళ్ళు 25 మంది క్రైస్తవ నర్సులు నన్ను తీసుకుని వెళ్ళి పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో నా కొరకు ప్రార్థన చేశారు. 4:30 గంటలు వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ 4:30 గంటలు కూడా నేను బ్రతికే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడింది, మా రైతుల అబ్బాయి బ్రతికే ఉన్నాడండి అంటే, ఇంకా బ్రతికే ఉన్నాడని ఆశ్చర్యపోయి ఆయన వచ్చి చూసి చెక్ చేసి తర్వాత నన్ను తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేశారు. వెంటనే ఆపరేషన్ చేసి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, యేసు ప్రభు నమ్ముకునేవాడిని కాదు. హల్లెలూయా. 4:30 గంటలు ఒంట్లో రక్తం అంతా పోయినప్పటికీ ఏం చేయాలి? రక్తం ఎక్కించాలి. కానీ నాకు బ్లడ్ కూడా ఎక్కించలేదు. కానీ నా కొరకు నా ప్రభు కార్చిన రక్తము, హల్లెలూయా, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తము నాలో ప్రవహించి నన్ను బ్రతికించింది. ఈ రోజు వరకు బ్లడ్ ఎక్కించుకోవాలి నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వలేదు ఎవడో, బ్లడ్ ఇవ్వలేదు, అది చెప్తున్నా. అందుకనే చచ్చిపోయేవాడికి బ్లడ్ ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే డబ్బులు లేవు, నా డబ్బులని దొంగలు దోచుకుపోయారు. నా దగ్గర ఎవడో లేడు. ఆ పొద్దునమున ఆస్తి అక్కరకు రాదు. ఎవరు ఆస్తి లేదు, స్నేహితులు లేరు, మా వాళ్ళు లేరు, ఎవరు లేరు. కేవలము దేవుని ప్రేమ కలిగినటువంటి ఆ క్రైస్తవ నర్సులు ఉన్నారు. వాళ్ళ ప్రార్థన వల్ల నేను బ్రతికాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది దేవుని ప్రేమ. దేవుడు ప్రేమించేవాడు, శిక్షించేవాడు కాదు. శిక్షించేవాడైతే ఆయన శిక్షకు గురయ్యేవాడు కాదు. దేవుడు శపించేవాడు కాదు, శాపము నుంచి విడిపించేవాడు. శాపగ్రస్తమైన నా జీవితాన్ని ఆయన విడిపించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితాల్లో ఉన్నటువంటి శాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారిని శాపంగా మార్చాడు. పాపం మెరుగునే ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఏ శిక్షకు పాత్రుడు కాదు, మనము పాత్రులము. అవిధేయతనే పాపము, మన పితరులు చేసిన పాపం ద్వారా మనకు శిక్ష వచ్చింది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని అనేకమైన గ్రంథాలు చెప్తున్నాయి. నా చిన్నతనంలో మా తాత అన్ని గ్రంథాలు చదివించేవాడు. ఉదయం 5 గంటలకల్లా ఫ్యామిలీని పిలిచి సంవత్సరానికి 12 మేకపోతులను బలిచ్చేవాడు. ఎందుకు తాత బలిస్తుంటే మన పాపాలు పోవాలరా అని. మేకల యొక్క కోడల యొక్క రక్తం వలన పాప క్షమాపణ కలుగది కానీ ఈ రక్తం వలన, అనగా యేసు రక్తము వలన పాప క్షమాపణ కలుగునని సామాన్యముగా చెప్పవచ్చునంటాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తూ ఉంటాం, బలిస్తూ ఉంటారు. ఎందుకు బలిస్తున్నారు? దేనికి బలిస్తున్నారు? పాపాలు పోవడానికి. పాపాలు పోవడానికి కోడులు, మేకలు, రకరకాల బలి ఇవ్వక్కర్లేదు. ఆ ఒక్కసారే బలిగా అర్పించాడు యేసు ప్రభువారిని దేవుడు. ఆ పరిశుద్ధ రక్తము, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుమారుని యొక్క రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆమేన్, హల్లెలూయా. ఎవడో చేయలేడు, నేను చేయలేను, నేను ఇంకొకటి చేయలేడు. డబ్బు ఉన్నది డబ్బు చేయలేదు. మనకి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనల్ని బ్రతికించే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు,
మనల్ని ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేసుకుంటే, మానవులనేమో దేవుడేమో ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేసుకుంటే, మానవులు ఇంకో దాన్ని పోలిక చేసుకుని నువ్వే దేవుడు అంటాడు. పిచ్చే కింద. హల్లెలూయా. ఏం చేస్తాను, నేను వెళ్ళి విసిగిపోయి చచ్చిపోదాం అనుకున్నటువంటి నన్ను రక్షించి ఆయన జీవాన్ని, ఆయన వెలుగును చూపించాడు. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాలు వెళ్ళి అయ్యప్ప మాల వేసుకుని శబరిమల. ఎందుకు వెళ్ళాను నాకైతే 40 రోజులు భక్తి. 40 రోజులు అయిపోయిన తర్వాత ఫుల్గా తాగి పడిపోయాడు. 40 రోజులు భక్తి. కొంతమంది చేస్తున్నారు మనోళ్ళు 40 రోజులు భక్తి కాదు. నువ్వు బ్రతికిన నాళ్ళు భక్తి చేయాలి. నువ్వు బ్రతికిన నాళ్ళు దేవునికి నమ్మకంగా ఉండాలి. కడ వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చిందని అంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కడ వరకు నమ్మకంగా ఉండు. ఆదివారం కాదు, ఆదివారం చర్చి, సోమవారం బారు. ఎందుకు వచ్చిన భక్తి? క్రిస్టమస్ క్యాంప్ ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. భార్యతో అంటాడు ఒకడున్నాడు మా దగ్గర, ఏమే కిస్మిస్ పండగ కూడా తాగనివ్వను నన్ను అంటాడు. కిస్మిస్ పండగ అంటే వాడు తాగుతాడంట. అంటే యేసుప్రభు వారు జన్మించింది వాడు తాగటానికా? వాడు ఎంజాయ్ చేయడానికా? తాగి పడిపోవడానికా? రక్షించడానికి వచ్చాడా? వీడు తాగి పడిపోవడానికి వచ్చాడా? పోనీ ఆదివారం తాగని సాయంత్రం పొద్దున్న చర్చికి వెళ్ళాం కదా అంటాడు ఒకడు. వీళ్ళందరూ మా బ్యాచ్ ఉన్నారు అక్కడ విజయవాడలో. అయ్యగారు మేము చూస్తేనే భయం వేస్తా అంటాడు. నన్ను చూస్తే భయపడతామేంటారు? దేవునికి భయపడు. నువ్వు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నాకు చూసి ఎంతకాలం భయపడతావు నువ్వు? ఒకరోజు భయపడతావు, వారం రోజులు భయపడతావు, తర్వాత ఏంటంటే అనుకుంటావు. అంతేనా? దేవునికి భయపడితే ఆ స్త్రీలు దేవునికి భయపడ్డారు. హల్లెలూయా. నిర్గమకాండములో ఆ స్త్రీలు దేవునికి భయపడితే దేవుడు ఆ మంత్రసానులను ఆశీర్వదించెను. హల్లెలూయా. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకోండి. సమయం లేదు, అయిపోతుంది తొందరగా. హల్లెలూయా. దేవుడు ఆ స్త్రీలను ఆశీర్వదించెను. దేవునికి భయపడితే నిన్ను ఆశీర్వాదం వస్తుంది. భయపడడం వణకడం కాదు, ఇది కాదు. నిజంగా హృదయాంతరంగం నుంచి దేవుడు చూస్తున్నాడని, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, దేవుని అందలి భయభక్తులు కలిగి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానమై ఉన్న యేసు క్రీస్తు వారిని నీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పండి. సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. సిద్ధంగా నేను ఎదోడు చెప్పండి అమ్మా. మీకు తెలుగు రాదే ఏంటి అన్నా? పేసింగ్లా పురియాదా? తమిళ్లో మాట్లాడతా పోనీ చెప్పండి, ఏదోడు చెప్పండి. జీవము కలిగినటువంటి యేసు ప్రభువారిని దేవుడు మన కొరకు బలిగా చేశాడు. ఆయన రక్షించడానికి, మనల్ని జీవాత్మలోకి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికీ అర్థం కాలేదు. ఓరి నాయన, యేసయ్యా, ఆమెన్ చెప్పండి. నవ్వుతారేంటి ఏదోడు చెప్పకుండా? సిద్ధంగా ఉన్నామయ్యా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలయ్యా. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీరు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేనికి వచ్చారు చెప్పండి? కాసేపు పాటలు విని కాసేపు చల్లటి గాలిలో కూర్చోడానికి వచ్చారా? ఆశీర్వదించబడడానికి వచ్చారు. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడినటువంటి వారు. ఆశీర్వదించే దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క రక్తములో విమోచించబడి, ముద్ర వేయబడి, పరలోక రాజ్యానికి వారసులగటానికి మీరు ఇక్కడికి వచ్చారు. అవునా కాదా? చెప్పండి. దీనికి సమాధానం లేదు. ఓరి నాయనా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకలేస్తుందా? ఆకలేస్తే పారిపోండి, అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. దేవుని యొక్క జీవాత్మను పొందుకోవడానికి మీరు పిలువబడ్డారు. దేవుని యొక్క జీవము కలిగినటువంటి ఆయన సన్నిధిలో నిత్యము జీవించడానికి పిలువబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మళ్ళీ ఆడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే. అరే ఇటు రారా, నువ్వు నిలబడరా, 5 నిమిషాలు నిలబడరా, అయిపోలేరా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఎవరు కదలవద్దు. ఇది ఆశీర్వదించబడే సమయం, ఇది మీరు దీవించబడే సమయం.
దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవునికి. అప్పగించుకుంటే ఆశీర్వదించబడతారు. తప్పించుకుంటే మాత్రం ఎవడో ఏం చేయలేడు. యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పగించుకున్నాడు దేవుడితోటి. అబ్రహాముతోటి దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాం అడిగాడు, నీవెవడు ప్రభు అంటే, నేనే దేవుడునంటే ఒక నిబంధన చేసుకున్నాడు అబ్రహాము. యేసేపు ఒక నిబంధన చేసుకున్నాడు. యేసేపుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధలలేదు. హల్లెలూయా. చెరసాల్లోకి వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. కానీ ఒక దినాన దేవుడు తీసుకుని వచ్చి నిబంధనలో ఉన్నాడు కనుక తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేస్తే వందనము చేయుడని అందరూ పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుడిని స్తుతించాడు, దేవుడిని ఆరాధించాడు. అహంకారమైన మనసు లేదు. సౌలు తనను తరిమినప్పుడు కూడా, ఆ సౌలు చనిపోయినప్పుడు ఆ పర్వతం మీదకు వెళ్ళి ఆ పర్వతాన్ని గిల్బోవా పర్వతాన్ని దావీదు శపించినప్పుడు ఆ పర్వతం మీద ఇప్పటికీ ఒక గడ్డి మొడుగు మొలదు. అంటే దావీదు యొక్క మాటను దేవుడు స్థిరపరిచాడు. నీ మాటను కూడా స్థిరపరుస్తాడు. దావీదుని తరమాలని చూసినటువంటి ఆ సౌలు రాజుని దావీదు క్షమించాడు. హల్లెలూయా. చంపగలను అని చెప్పాడు కానీ చంపలేదు. అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ కూడా మీ హృదయాంతరంగంలో తీసివేయండి. అవన్నీ తీసేస్తే, గర్వము తీసేస్తే, హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టు. నీ సౌండ్ నాకు వినపట్లేదు నాన్న, కొద్దిగా పెట్టు సౌండ్. హల్లెలూయా, హల్లెలూయా. గర్వము, అహంకారం ఇవన్నీ తీసివేయాలని దేవా. యేసేపు తన సహోదరులను చూసి శిక్షించలేదు. మీరు నన్ను శిక్షించాలనుకున్నారు, మీరు నన్ను అమ్మివేయాలనుకున్నారు, మీరు నన్ను చంపాలనుకున్నారు అని కక్ష పెట్టుకోలేదు. యేసేపు తన సహోదరులు క్షమించాడు. నన్ను పొడిచిన వాళ్ళని, దొరికారు వాళ్ళు దొంగలు, వాళ్ళని క్షమించమన్నాడు పాస్టర్ గారు. నేను క్షమించాను వెళ్ళి. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. హల్లెలూయా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ క్రిస్టియానిటీ? నిజమైనటువంటి క్రైస్తవత్వానికి అర్థం ఏమిటంటే ప్రేమించడం, క్షమించడం. మనం ప్రేమ కలిగి ఉండాలి. మన తోటి వారిని, శత్రువులను క్షమించాలి. ఇది చేయలేని రోజున మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం కొరకు అడగండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. క్షమించండి. యేసయ్యా నన్ను క్షమించండి. అవిధేయురాలిగా ఉన్నావేమో అడుగుండి. నా వైపు చూస్తే మీకు ఏం కలగదు. నా వైపు చూసినట్లా మీకు ఏ ప్రయోజనం ఉండదు. నన్ను పంపించినటువంటి దేవుని చూడండి. హల్లెలూయా. నన్ను పంపించిన యేసయ్య వైపు చూడండి. హల్లెలూయా. నీతో నేనుండుటయే. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను.
నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, మా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, మా బరువు మా బాధ్యత, మా బరువు మా బాధ్యత, నీ పాద చెంత నీ పాద చెంత దించితిమి. హల్లెలూయా. మన బరువు మన బాధ్యతను ఆయన పాద చెంత దించండి. దించేయండి. దేవునికి అప్పగించుకోండి. ఒక నిబంధన చేసుకోండి. అబ్రహాము దేవునికి తాను అప్పగించుకున్నాడు. తనకు అప్పగించుకుంటే ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి అబ్రహాములాగా ఒక నిబంధన చేసుకోండి దేవునితోటి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిబంధన, ద కవెనెంట్ విత్ గాడ్. యు మస్ట్ కవెనెంట్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధన చేసుకోండి. తండ్రి, నా యొక్క బరువు, నా బాధ్యత, నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్లు అన్నిటినీ కూడా నీ సన్నిధికి అప్పగిస్తున్నాను. ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నటువంటి యేసయ్య సన్నిధిలో నీవు ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన బలమైన సన్నిధిలో నిన్ను నిలవబెడతాడు. మోషేని మరణానికి అప్పగించినందుకు తల్లి ఆ నీటిలో పడవేసింది. ఆ నీటిలోంచి తీసి రాజమహల్లో తీసుకెళ్ళి పెంచాడు. ఒకవేళ నీ జీవితంలో అటువంటి స్థితి ఉన్నదేమో. యేసేపుని గోతిలో పడేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. కానీ దేవుడు యేసేపుని తీసుకుని వెళ్ళి అనేక దేశాలు ఆకలితో అలమటించకుండా అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు యేసేపుని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు సమర్పించుకో. యేసేపు దేవునితో చేసుకున్న నిబంధన, అబ్రహాము దేవునితో చేసుకున్న నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఒక నిబంధన చేసుకోండి దేవునితోటి. హల్లెలూయా. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితిని. మీ హృదయాల్లో ఉన్న బరువు, మీ జీవితాల్లో ఉన్న బరువు దించండి. దేవుని దగ్గర అప్పచెప్పండి ఆయనకి. మీ రెండు చేతులు పైకెత్తి, తండ్రి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా బాధ్యతను, నా బరువును, నా కుటుంబ బాధ్యత బరువు నా తండ్రి అయిన మీకే అప్పగిస్తున్నాను. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును మహిమపరచడానికి నన్ను ఆశీర్వదించండి, నన్ను లేవనెత్తండి. చావు గోత నుంచి లేవనెత్తినటువంటి దేవుడు, చెరసాలలో ఉన్నటువంటి యేసేపును విడిపించి ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించినటువంటి దేవుడు. అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. యెహోవా నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాకుండా ఉన్నారంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ బలము పొందుకోవడానికి, ఆయన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనన్నటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క మాటలను గుర్తు తెచ్చుకోండి.
నీ పాద చెంత నించితిని, నీతో నేనుండుట. ఆయనతో ఉండడం మన జీవిత వాంఛ. ఆ జీవిత వాంఛ అయినప్పుడు ఆయన నీ పక్షంగా పోరాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. పోరాడే వానితో ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పోరాటాన్ని ఆయనకు అప్పగించుకో. ఓ యేసయ్యా, నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సిద్ధపరిచినట్లయితే నీ చెయ్యెత్తి చూపించు. దేవుడు నన్ను ఈ రాత్రి సిద్ధపరిచాడు. అందరూ ఎత్తొద్దు, ఊరుకుని ఎత్తుతుంటారు చేతులు, అలా ఎత్తొద్దు. నిజంగా దేవుడు నన్ను ఈ రాత్రి సిద్ధపరిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మాత్రమే మీ కుడి చేతినెత్తి దేవుని వైపు చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక తీర్మానం, ఆశీర్వాదపు తీర్మానం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించే రాత్రి అది పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే నీ చేతినెత్తి చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నిబంధన చేసుకుంటున్న వాళ్ళు మీ చేతి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అబ్రహాములాగా నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. నా దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను బలపరిచే వాని యందే నేను సమస్తము చేయగలనని మాట్లాడినటువంటి దేవుని సన్నిధిలోనే ఉన్నావు. హల్లెలూయా. లార్డ్, ఐ బ్లెస్ దిస్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ బిడ్డలందరూ దీవించబడుదురు గాక, వారి కుటుంబాలు దీవించబడును గాక, ఉద్యోగములు ఆశీర్వదించబడును గాక, పొలములు ఆశీర్వదించబడును గాక, సంతానం ఆశీర్వదించబడును గాక. బలమైన మీ ఆత్మ సన్నిధిలో వారందరినీ ఆశీర్వదిస్తున్నాం యేసు క్రీస్తు వారి నామమున. ఒక తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించండి. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనని యాకోబు దేవునితో పోరాడాడు. నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. ఆయన ఆశీర్వదించేవాడే. ఆశీర్వాదాన్ని పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం, నీతో ఉండాలి ప్రభువా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. ఒక తీర్మానం, సదాకాలం దేవునితో జీవించడానికి, ఆయనతో ఉండాలనుకునేవారు మీ రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా సదాకాలం నేను నీతో ఉంటాను నాయన. అయ్యా, నా ఇరుకులు, నా బాధలు, నా ఇబ్బందులు అన్నీ ఎరిగినటువంటి దేవుడు మీరు. హల్లెలూయా. సహాయం చేయండి, నన్ను బలపరచండి. నన్ను బలపరిచే మీ అందే మేము సమస్తము చేయగలమని ఒక తీర్మానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా. తండ్రి, మీ వైపు చేతులెత్తిన మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, మీరే బలపరచండి. ఈ బిడ్డలందరూ వారి కుటుంబాలతో సహా ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని మీరు ఆమోదిస్తున్నందుకై మీకు స్తోత్రం, బలపరుస్తున్నందుకై స్తోత్రం. వీరిని స్థిరపరచండి మీ సన్నిధిలో. మీ పరలోక నిత్య నివాసపు, నిత్య రాజ్యపు వారసులుగా వీరు చేయబడుదురుగాక, అంగీకరించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, బలపరచుదురుగాక.
మీ ఆత్మతో అభిషేకించుదురుగాక. యేసు క్రీస్తు వారి నామమున ప్రత్యేకముగా ఈ సభలను ఏర్పాటు చేసిన మీ కుమారుణ్ణి, వారి కుటుంబాన్ని, పరిచర్యను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. సహకరించిన, విత్తనాలు విత్తిన ప్రతి వారు ఆశీర్వదించబడుదురుగాక. తమ కానుకలను మీ సన్నిధికి తీసుకువచ్చిన ప్రతి వారు ఆశీర్వదించబడుదురుగాక. సహకరించిన వారు ఆశీర్వదించబడుదురుగాక, బలపరచబడుదురుగాక. వచ్చిన మీ సేవకులందరినీ ఆశీర్వదించండి, పరిచర్యలను ఆశీర్వదించండి. బలమైన మీ ఆత్మతో నింపండి. సంపూర్ణమైన మీ ఆశీర్వాదాలు మా అందరి మీదకి వచ్చునుగాక. నాకంటే ముందుగా వాక్యం చెప్పిన మీ దాసులు ఇరువురిని మీరు ఆశీర్వదించండి, మీరే బలపరచండి. యేసు క్రీస్తు వారి నామమున అడిగిన మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మొదటిగా ఈ 3 దినాలు యేసు ప్రేమ సువార్త స్వస్థత పండుగలు మహిమకరముగా జరిగించినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చెప్పడందరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరచుదాం. గట్టిగా 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 గట్టిగా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావముల దేవదేవునికే కలుగునుగాక. మహిమ ఆయనకే కలుగునుగాక, ఘనత ఆయనకే కలుగునుగాక, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఈ 3 దినాలు అద్భుతముగా జరిగించిన దేవదేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఉచితమైన కృపతో ఆయన మనలను కనికరించి మన ఎడల ఆయన కృప చూపించి ఈ 3 దినాలు మహిమకరముగా జరగటానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మంచి సందేశమును అలానే వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకొని ప్రభు సన్నిధిలో ఒక ధ్యానపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైన ఆరాధనలు నడిపించి ఆధ్యాత్మికంగా బలపరిచి ప్రజలకు అవసరమైనటువంటి మాటలు దేవుని ఆత్మ ద్వారా అందించినటువంటి దైవజనులు, పెద్దలు, అభిషిక్తులు, తండ్రి సమానులు జాన్సన్ అయ్య గారికి మా కుటుంబం తరపున, సంఘం తరపున హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మహిమ యేసుకే కలుగునుగాక. ఆ ప్రకారం ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులు, ప్రియమైన దేవుని ప్రజలరా, యాకోబు అయ్య గారు తిమ్మనపాలెం నుంచి, ఇజ్రాయెల్ అయ్య గారు ఎండ్లూరు నుంచి, బాబురావు అయ్య గారు, అబ్రామ్ అయ్య గారు, చిన్న అయ్య గారు, అలానే సమయల్ అయ్య గారు, ఇతర సేవకులు, యోహాను గారు, అందరూ, నెహెమ్యా గారు, కిషోర్ గారు, జాషువా గారు, అన్న మీ పేరు